friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. డిసెంబర్ 19కి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన 10వ అధ్యాయం. మరి మొదటి 11 వచనాలు చదువుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. దేవుని మాటలను తినటం అంటే ఏంటి? దాని గురించి మనం ఈ దినాన చెప్పుకుందాం. 10వ అధ్యాయం మొదటి 11 వచనాలు పోయిందా? బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట సూచితని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును, అందులో ఉన్న వారిని, భూమిలో అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుతున్న వానితోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనిమని చెప్పుట వింటిని. నేను ఆ దూత ఎదుకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడుగగా ఆయన దాని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండినని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. చాలు. ప్రకటన గ్రంథంలోని చిత్ర రూపాలు చాలా వరకు వీటికి మూలం పాత నిబంధన. మరలా చదువుతాను. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి చిత్రరూపాలు, డ్రామాటిక్గా ఉన్నటువంటి ఆ చిత్రాలు, వాటికి మూలం, వాటికి నాంది పాత నిబంధన. పాత నిబంధనలో ఉన్నటువంటి దానికి చెందినటువంటి చిత్ర రూపాలని మనం స్టడీ చేయకపోతే, వాటిని అర్థం చేసుకోకపోతే ప్రకటన గ్రంథం కూడా అర్థం కాదు. యోహాను తినిన గ్రంథమునకు పోల్చదగిన పూర్వపు చిత్రములు ఇర్మియా 15:16, అది కూడా చదువుదాం. తర్వాత యెహెజ్కేలు 2:8 నుండి 3:3. ఇర్మియాలో ఉన్నటువంటి ఆ చిత్రరూపం అంటే ఆ
గ్రంథాన్ని తీసుకుని తినమని చెప్పటం. అది ఇర్మియా గ్రంథంలో ఉంది, ఎజ్కేల్ గ్రంథంలో ఉన్నది. ఈ ప్రకటన 10కి ఈ 2 వాక్య భాగాలు, పాత నిబంధనలు ఉన్నటువంటి 2 వాక్య భాగాలు వాటికి మూలం, వాటికి బేసిస్. కాబట్టి వాటిని కూడా మనం చదువుకోవాలి. ఇర్మియా 15, 16, 17 కూడా చదువుదాం. ఎందుకంటే 17 అర్థం చేసుకోకపోతే 16 కూడా అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఇర్మియా చెప్తున్నటువంటి మాటలు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. దేవునితో చెప్తున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. 17 కూడా. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై ఉంటిని. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఆయన దేవుని యొక్క మాటలను తిని సంతోషించగలిగాడు? దాని గురించి చెప్పుకుందాం. దేవుని మాటలను తినుట గురించి ఈ 3 వాక్య భాగముల వివరణ కొంచెం విభిన్న కోణంలో కొనసాగుతుంది. ఈ 3 ఇర్మియా, ఎహెజ్కేలు, ప్రకటన గ్రంథంలో వాళ్ళు దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క గ్రంథాన్ని తింటారు. అప్పుడు తిన్నప్పుడు అక్కడ జరిగేటువంటి పర్యవసానం విభిన్నంగా ఉంటుంది, కొంచెం మార్పుతో ఉంటుంది. వాటిని స్టడీ చేస్తేనే మనం దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించగలం. ఇర్మియా విషయంలో, ఇక ఇర్మియా మనం చదువుకున్నాం కదా, ఈ విషయంలో ఆయన హింసిస్తున్న వారికి, ఆయనను వేధిస్తున్న వారికి దూరంగా ఉంటాడు. సంతోషించు వారి సమూహంతో నేను కూర్చుండలేదు. ఎందుకంటే హింసిస్తున్నటువంటి వాళ్ళతో ఎట్లా కూర్చోగలరు అని చెప్తున్నాడు. 15, 17లో మనం చదివాం. వాళ్ళతో ఏ విధంగా ఇర్మియా పొత్తు పెట్టుకొనగలడు? దేవుని హస్తమును బట్టి ఆయన ఏకాకిగా ఉన్నాడు. వారి దేశంలో లోని ఉన్నటువంటి ఆ పాప దోషం, దానికి తగిన న్యాయ తీర్పు వారిపై వేలాడుటను గమనించి కోపాగ్నితో ఇర్మియా నిండుకొని ఉన్నాడు. దీన్ని బట్టి అదే వైఖరి, దేవునికి ఉన్నటువంటి వైఖరి ఆయన కలిగి ఉన్నాడు. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించితిని. అంతకుముందు చాలా ఏకాకిగా ఉన్నాడు, వేదంతో ఉన్నాడు. కానీ సంతోషంగా తయారయ్యాడు. ఎట్లా తయారయ్యాడు అంటే, అది దేవుని కోపాగ్ని, దేవుడు కోపంతో నిండి ఉన్నాడు. ఆ కోపాగ్ని ఆయనకు వచ్చిందన్నమాట. అలాంటి కోపం ఆయనకు వచ్చింది. అప్పుడు దేవుని యొక్క మాటలు సంతోషంగా అనిపించినాయి. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను, నీ మాటలు నాకు సంతోషమును, నాకు నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. అంటే దేవుని కోపం ఆయన కోపం, దేవుని కోపం ఆయనకు వచ్చింది, ఆయనలోకి వచ్చింది. కాబట్టి ఆయన సంతోషించగలిగాడు. అంతకుముందు వేదనతో ఉన్నటువంటి వ్యక్తి, ఏకాకిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సంతోషించడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రతను అర్థం చేసుకుని అదే ఉగ్రతతో ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి దేవుని ఫీలింగ్స్
ఆయన ఫీలింగ్స్ ఏకమైనవి కాబట్టి ఆయన హృదయం ఆనందంతో ఆనందంతో ఉండగలిగాడు ఆయన. ఇక యెహెజ్కేలు విషయం చదువుకుందాం. యెహెజ్కేలు 8:2-8 నుండి 3 వరకు. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చుదాన్ని భుజించుము అనెను. నేను చూస్తుండగా ఆ గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. లోపట వెలుపట వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును, మనోదుఖమును, రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను చూచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఇక్కడ ఏం జరుగుతుంది? యెహెజ్కేలు గ్రంథంలో మరి ఆయన చెరలో ఉన్నటువంటి వారికి ప్రవచించాడు కదా. చెరలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలు యెరూషలేము గురించి వాళ్ళకి చెబుతున్నాడు. యెహెజ్కేలు విషయంలో మహావిలాపమును, మనోదుఖమును, రోదనమును గల గ్రంథపు చుట్ట. అది ఇరుప్రక్కల వ్రాయబడిన చుట్ట. ఆయన దాన్ని చూడగలిగాను. యెహెజ్కేలు నోరు తెరచి ఆ గ్రంథపు చుట్ట తిని ఇశ్రాయేలీల వద్దకు పోయి వారికి ప్రకటన చేయమని దేవుడు సెలవిచ్చాను. దర్శనంలో ఆయన బైబిలోన్ నుండి అక్కడికి వెళ్ళి ప్రకటించడానికి కాదు, ఇదంతా దర్శనం అన్నమాట. కాబట్టి నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దీని సందర్భాన్ని బట్టి దాని అర్థం స్పష్టమవుతుంది. ఏంటి? యెహెజ్కేలు అందించే వర్తమానము తీర్పుతో, విలాపముతో నిండినదైనప్పటికీ వారి పట్టణం, యెరూషలేం పట్టణం విపరీతముగా పతనమయ్యేటట్లు, దానిలోని దేవాలయం కూడా నాశనమగునని చెరలోని సమాజమునకు ప్రవచించినప్పటికీ యెహెజ్కేలునకు దేవుని మాటలు మధురంగా ఉంటుంది. కష్టతరమైనటువంటి మాటలు ఆయన ఆ మాటలు చెప్పినప్పటికీ అవి మధురంగా ఉంటుంది. ఎందువలన? ఇక్కడ ఈ సందర్భం కొంచెం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ యెరూషలేం పైకి బబిలోనీయులు 3 తఫాలుగా వచ్చారు. ఇక్కడ 2 తఫాలు అయిపోయినాయి. మూడోసారి వెళ్ళినప్పుడు ఆ పట్టణాన్ని, ఆ దేవాలయాన్ని బబిలోనీయులు ధ్వంసం చేస్తారు. ఈ మధ్యలో యెహెజ్కేలు బబిలోన్లోనే ఉండి వాళ్ళకి చెప్తున్నాడు. ఈ వాళ్ళ ఇశ్రాయేలీయుల యొక్క పాపాన్ని బట్టి దేవుడు బబిలోనీయులను వాడుకుని పట్టణాన్ని, మరలా ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయబోతున్నాడు అని దాని గురించి చెప్తాడన్నమాట. అది జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు జరగనుంటుంది అని చెప్తాడు. ఎందుకని? అది
అది కష్టతరమైనటువంటి తీర్పుతో కూడినటువంటి మాటలు కదా. ఆయన సంతోషించడానికి ఏంటి కారణం అనటానికి దేవుడు చూసిన దృక్పథంలో ప్రవక్త కూడా చూడగలుగుతున్నాడు. అది దేవుడు ఇప్పుడు కష్టతరమైనటువంటి మాటలు మనిషి దృక్పథంలో అట్లాగా ఉంటాయి, కానీ దేవుని దృక్పథంలో కూడా ఆయన ఆయన దృక్పథాన్ని మార్చుకున్నాడు. కాబట్టి అవి కఠినమైనటువంటి మాటలు అయినప్పటికీ దేవుని మాటలైనచో తమను తాము సమర్థించుకునే పాపుల తలంపు కంటే అవి చాలా మధురంగా ఉన్నట్లు యెహెజ్కేలు రుచి చూచి తెలుసుకున్నాడు. ఓకే, అది మళ్ళీ చదువుతాను. దేవుని మాటలు తీర్పును బట్టి కఠినమైనప్పటికీ అవి దేవుని మాటలైనచో తమను తాము సమర్థించుకునే పాపుల తలంపుల కంటే, మనుషుల తలంపుల కంటే, పాపుల తలంపుల కంటే దేవుని తలంపులతో సఖ్యమైనప్పుడు, అనుగుణ్యమైనప్పుడు, దానికి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క మాటలు మధురంగా ఉంటవి అని ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు. ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గురించి, ఆయన దూరదర్శి, ఒక ప్రవక్తలాగా దూరాన ఉన్నటువంటి వాటిని చూసేటువంటి వాడు ప్రవక్త. మరి యోహాను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథం కూడా ఒక ప్రవచనంలాగా గ్రహించవచ్చు. అంటే ప్రవచనం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించి చెప్పేదని కాదు, దేవుడు ఇచ్చేటువంటి సందేశం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఇచ్చేటువంటి సందేశం, దాన్ని ప్రవచనం అంటారు. ఎవరు మిగిలినటువంటి వాళ్ళు చూడలేని దాన్ని దూరంగా అంటే లోతుగా చూసేటువంటి వ్యక్తి ప్రవక్త. కాబట్టి ప్రవక్తగా చెబుతున్నటువంటి ఈ మాటలు ఏంటి అంటే, ఆ గ్రంథపు చుట్టను తీసుకొని తినుమని మరి దేవుడు ఆయన్ని నడిపించాడు. తన నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది, కానీ తన కడుపులో అది చేదుగా మారుతుంది అని ముందుగానే దేవుడు ఆయన్ని హెచ్చరించాడు. ప్రకటన గ్రంథం మళ్ళా 10వ అధ్యాయం చదువుకున్నాం, మరలా చదువుకున్నాం 9-10 వచనాలు. నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకేమని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదుగాను నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. 10వ వచనం. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. తినిన తర్వాత అనకుండా తినివేసిన తర్వాత అంటే పూర్తిగా తిన్నాడు. ఇక డైజెషన్ చేసుకునేటప్పటికీ ఇక కడుపులో ఇబ్బందిగా ఉన్నదన్నమాట. మరలా ఆయన చెప్పు వర్తమానం దేవుని తీర్పే. దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దూత ద్వారా జరిగేది ఏంటంటే దేవుని యొక్క తీర్పు. ఆ సువార్తను మరలా ప్రకటించాలి. సువార్త అంటే ఎప్పుడు మంచి మాటలే కాదు, తీర్పుకు సంబంధించినవి కూడాను. ఆ యొక్క మాటలు ప్రకటించాలి. నన్ను హింసిస్తారు, నాకు దెబ్బలు పడుతున్నాయి, హతసాక్షిగా నేను తయారవుతానేమో, నా ప్రాణం పోద్దేమోనని ఆయన భయపడి చెప్పకుండా ఉండకూడదు. తప్పకుండా చెప్పాలి, మరలా చెప్పాలి, పర్సిక్యూషన్ అయినా కానీ చెప్పాలి అని యోహానుకి దేవుడు సెలవిస్తుంటున్నాడు. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు
ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. అగత్యం అని ఆ దూతలు చెప్పారు. కానీ ఇక్కడ సూచించే సింబలిజం ఏంటి కొంచెం వేరుగా ఉంటుంది. యోహాను నోటికి గ్రంథపు చుట్ట ఇంకా మధురంగా ఉండాలి, అనగా దేవునికి ఆయన సత్యమునకు అనుకూలంగా ఉండినట్లు యోహాను తనను తాను మార్చుకోవాలి. అది మధురంగా ఎప్పుడు ఉంటుంది? ఆయన వైఖరి దేవుని వైఖరితో మార్చుకున్నప్పుడు, ఆయన వైఖరిని మార్చుకున్నప్పుడు అప్పుడు మధురంగా ఉంటుంది. లేకపోతే టెన్షన్ ఉంటుంది. దేవుని పక్షమున మరి ప్రవచించేటప్పుడు, దేవుని పక్షమున బోధించేటప్పుడు అది దేవుని యొక్క మాటలు మధురంగా ఉండాలి అంటే దేవుని యొక్క ఫీలింగ్స్తో మన ఫీలింగ్స్ సమంగా ఉండాలి. అనగా దేవుని సత్యమునకు అనుకూలంగా ఉండునట్లు యోహాను తను తాను మార్చుకోవాలి. అప్పుడు దేవుని మాటలు మధురంగా ఉండగలవు. మళ్ళా చదువుతాను. దేవునికి ఆయన సత్యమునకు అనుకూలంగా ఉండునట్లు యోహాను తను తాను మార్చుకొనవలెను. అప్పుడు దేవుని మాటలు మధురంగా ఉండగలవు. ఇప్పుడు దీనికి మరొక లోతైనటువంటి ఆ యొక్క సత్యం అదనంగా కప్పబడింది. పొర కప్పబడింది అంటే ఇంకొక లోతైనటువంటి విషయం ఉన్నది. దేవుని దృష్టికి ఎంత అనుకూలంగా ఉండవలసినప్పటికీ, దేవుని తీర్పు ఎంతో మంచిదైనప్పటికీ, నిజమైనప్పటికీ, తగినదైనప్పటికీ, దేవుని తీర్పు న్యాయ తీర్పు అయినప్పటికీ, అది ఎంతో అవసరమైనప్పటికీ, అంటే దానికి ఆమేన్ అని మనం పలికినప్పటికీ దేవుని తీర్పే చేదుగా ఉంటుంది కదా, బాధగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, వేదనతో కూడినటువంటిది. దేవుని ఉగ్రతను అనుభవించుట చివరి లెక్కలో అంత ఆనందముగా ఉండదు. ఎందుకంటే తీర్పుతో కూడింది, బాధతో, నొప్పితో కూడింది కాబట్టి. ఆ తీర్పు ఎంత న్యాయయుక్తమైనప్పటికీ అంత సంతోషమైనది కాదు. ఎందువలనంటే ప్రజల్ని వేదన పెట్టేది కాబట్టి ఒక విధంగా దేవుని పక్షాన మనం సంతోషించాలి, మనుషుల పక్షాన మనం వాళ్ళు అనుభవించిన దాన్ని మనం అనుభవించాలి. అది చేదుగా ఉంటుంది. ఎందువలనగా పాపపు నిజ స్వభావమును బట్టి కానీ, అది పురికొల్పే పర్యవసానమును బట్టి కానీ కలిగే దారుణమైనటువంటి పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది, చేదుగానే ఉంటుంది. కాబట్టి మధ్యలో దేవునికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్త కానీ, లేకపోతే ఇక్కడ యోహాను కానీ ఒక విధంగా దేవునితో అంటుకట్టబడాలి, దేవుని దృక్పథంలో చూడాలి. మరొక విధంగా మనుషులు అనుభవించేటువంటి ఆ అనుభవాన్ని కూడా ఆయన కలిగి ఉండాలి. అది తిన్నప్పుడు నోటికి తీపిగా ఉంటుంది, కడుపుకి చేదుగా ఉంటుంది అనేటువంటి దాని యొక్క అర్థం ఆ గ్రంథపు చుట్టం తీసుకోవాలి. ఇంకా మరి 10వ అధ్యాయంలో చాలా గంభీరమైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఇది స్టడీ కాదు, ఇది ఒక డివోషను కాబట్టి దాన్ని మనం సుదీర్ఘంగా చదవట్లేదు. తర్వాత నేను చెప్పినటువంటి రీతిగా 372 పేజీలతో కూడినటువంటి వ్యాఖ్యానం దాని గురించి తెలుసుకుందాం. ప్రార్థన చేయండి. కానీ ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే, దేవుని యొక్క గ్రంథాన్ని, వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఏ విధంగా
మనం దేవునికి అనుకూలంగా తలంచాలి, ఆ ఫీలింగ్స్ కలిగి ఉండాలి. మళ్ళా మనుషుల అనుభవాన్ని బట్టి మనం ఆ అనుభవం కూడా కలిగి ఉండాలి. ఒక విధంగా సంతోషించాలి, ఒక విధంగా మరి ఆ వేదన, ఆ కడుపులో చేదుగా ఉండేటువంటి అనుభవం, ఆ విధంగా మరి క్రైస్తవ నాయకులు ప్రజలతో ఐడెంటిఫై చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.